దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఏఐసీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై అధిష్టానం కీలక సమీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు హస్తినాకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు నేతలు భేటీ కానున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయంపై రేవంత్ రెడ్డి బృందాన్ని అధిష్టానం అభినందించనుంది. అలాగే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యూహంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపికలపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చిన్నబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. చిన్నబాబు. శశిరేఖ, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఇటు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ అయితే చేసిందనే చెప్పాలి. ఈ మధ్య మనం చూసుకున్నాం, మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి సీట్లని కూడా రాబట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అంటే అనుకున్న స్థాయిలో రాబట్టకపోయినా కూడా ఎక్కువ మెజారిటీ ప్లేసెస్ లో సీట్లు అయితే రాబట్టుకుంది. కాబట్టి ఇటు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన దాని మీద కూడా ఇవాళ ఏదైతే ఏఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అయితే ఇవాళ కీలక సమావేశం అయితే ఢిల్లీలో జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఇవాళ ఉదయం 11 గంటలకు జరిగే ఏఐసీసీ సమావేశంలో అయితే పాల్గొననున్నట్టు తెలుస్తుంది. సో ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో వీళ్ళు భేటీ కానున్నారు. సో ఈ భేటీలో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో విజయం పైన ఇటు ఖర్గే గాని అలాగే రాహుల్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని అలాగే మంత్రులను కూడా అభినందించే కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అలాగే దాంతో పాటు త్వరలో రానున్నటువంటి అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చలు కూడా జరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఏదైతే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు, పిసిసి చీఫ్ అలాగే మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లారు. సో పార్టీ భవిష్యత్తు మీద అలాగే ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద వీటిపైన కూడా కీలకంగా చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఏఏ సమ్మిట్ జరుగుతుంది ఢిల్లీలో ముఖ్యంగా. సో ఏఏ సమ్మిట్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఈవినింగ్ పాల్గొననున్నట్టు మనకు తెలుస్తుంది. రేపు అలాగే చంద్రబాబు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇవాళ ఏఏ సమ్మిట్ అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఇవాళ ప్రారంభోత్సవం చేయనున్నారు. సో ఈ ఏఏ సమ్మిట్ లో భాగంగానే అక్కడ పాల్గొనడానికి ముందుగా ఈ ఏఐసీసీ సమావేశం జరుగుతుంది. కాబట్టి ఏఐసీసీ సమావేశంలో అయితే ముఖ్యంగా నామినేటెడ్ పదవుల పోస్టు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా పార్టీ అధిష్టానం నుంచి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొంతమందికి సంబంధించి జీవన్ రెడ్డి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ వర్గానికి సంబంధించి ఆయనకి ఆత్మీయత ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి టికెట్లు ఇవ్వలేదని కూడా ఆయన కొంచెం ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, కొన్ని ఓపెన్ గానే కామెంట్ చేశారు. సో ఆయనను కూడా ఢిల్లీకి రావాలని చెప్పేసి కూడా ఇటు అధిష్టానం నుంచి పిలుపుచ్చినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన విషయాలు, ఈ పార్టీలో అంతర్గత కొమ్ములాటకు సంబంధించి ముఖ్యంగా గతంలో చూసాం, రాజగోపాల్ రెడ్డి నేనే సీఎం అవుతా, నాకు ఇస్తానన్న మంత్రి పదవి నాకు ఇవ్వకపోతే నేనే సీఎం అవుతా అని చెప్పేసి కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇలా అడపదడప గొడవలు అయితే కాంగ్రెస్ ను మాత్రం ఎప్పుడూ కూడా కొన్ని ఎరగాటంలో పెడుతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి ఇటు రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కానీ అలాగే జీవన్ రెడ్డి ఇష్యూ కానీ అలాగే తెలంగాణలో ఏవైతే కొన్ని అసమ్మతి నేతలు, కొంతమంది నేతలు కాంగ్రెస్ పైనే తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నట్టు కొన్ని కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా ఇవాళ ఈ అధిష్టానము చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే వాళ్ళకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ కూడా వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఈ విషయాలన్నింటిని కూడా ఇవాళ ఏఐసీసీ సమావేశంలో అయితే చర్చించనున్నట్టు మనకు తెలుస్తుంది. శశిరేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చిన్నబాబు.